హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, పోస్టల్ శాఖ నుంచి కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో ఎగ్జిక్యూటివ్ జాబ్స్ను భర్తీ చేయడం కోసం మనకు పోస్టల్ శాఖ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో మనకు స్టార్టింగ్ సాలరీ 30,000 పర్ మంత్ సాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా లేదు, అదేవిధంగా ఎటువంటి రాత పరీక్ష కూడా లేదు, ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయాలన్నమాట. మెరిట్ ఆధారంగా అయితే వీళ్ళు సెలక్షన్ ప్రాసెస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. సో మరి నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి. అండ్ అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. గైస్, నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు మీకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలి అనుకుంటే నాకు కమెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పేసి కమెంట్ చేయండి. సో ఎక్కువ కమెంట్స్ కనుక వచ్చినట్టయితే నేను అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేసేసి మన ఛానల్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో దాన్ని చూసేసి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఈజీగా. సో ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే గైస్, ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ నుంచి రిలీజ్ అయిందనమాట. సో మనకు ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వర్క్ చేస్తున్నటువంటి ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. గైస్, ఈ నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల వాళ్ళు మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మన సొంత డిస్టిక్, సొంత ఊర్లోనే జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. గైస్, ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రామీణ డాక్ సేవక్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారనమాట. సో ఇక్కడ చూడండి, ఇక నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్టయితే సో ఇక నోటిఫికేషన్కి 9th అక్టోబర్ నుంచి 29th అక్టోబర్ వరకు కూడా ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మనకు ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి. అప్లై లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే గైస్, ఇక్కడ చూడండి డెసిగ్నేషన్ మనకు ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అనమాట. సో టోటల్గా వేకెన్సీస్ వచ్చేసి 348 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ సెలక్షన్ పోల్ కనుక చూసుకున్నట్టయితే జీడిఎస్ ఎంగేజ్డ్ విత్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్. సో మీరు పోస్టల్ డిపార్ట్మెంట్లో అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ ప్లేసింగ్ ఆఫ్ పోస్టింగ్ కనుక చూసుకున్నట్టయితే గైస్, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో మనకు మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే మీ సొంత డిస్ట్రిక్ట్స్లోనే మీకు జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో మనకు అన్ని స్టేట్లలో వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. బట్ మనకు తెలుగు స్టేట్లో కూడా, అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా మనకు వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి మనకు టోటల్గా 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అదేవిధంగా తెలంగాణలో కనుక చూసుకున్నట్టయితే 9 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మీరు అదర్ స్టేట్స్ కనుక అప్లై చేసుకోవాలనుకుంటే మీరు అదర్ స్టేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. టోటల్గా మనకు 348 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్, ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్స్లో ప్రోడక్ట్స్ సంబంధించి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. మీరైతే అస్సలు కంగారు పడకండి. సో మీరు ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు ఏం వర్క్ చేయాలని చెప్పేసి కంప్లీట్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో కాబట్టి మ్యాక్సిమం అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసుకున్నట్టయితే గైస్, ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే 20 to 35 ఇయర్స్ వరకు ఏజ్ వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది అనమాట. అంటే ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో వీళ్ళకి వచ్చేసి 5 years వరకు, ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 3 years వరకు, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేసి 10 years వరకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది అనమాట. సో ఇక ఏజ్ కూడా మీరు ఇంక్లూడ్ చేసుకునేసి అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట. సో ఫ్రెషర్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మరి ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్, మీరు అది డిగ్రీ అంటే ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్లయితే ఇక పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మీకు డిగ్రీలో ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అది సో మీరు రెగ్యులర్గా అయినా కంప్లీట్ చేసి ఉండొచ్చు, లేదా డిస్టెన్స్లో పాస్ అయినా కూడా డిగ్రీ అనేది మీరు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. అదేవిధంగా ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి శాలరీ కనుక చూసుకున్నట్టు ఇక్కడ చూడండి, సో 30,000 పర్ మంత్ శాలరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా మనకు మీ యొక్క బేస్డ్ ఆన్ వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి మీకు అలవెన్సెస్ కూడా ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టెన్యూర్ ఆఫ్ ఎంగేజ్మెంట్ కనుక చూసుకున్నట్టయితే గైస్, మనకు వచ్చేసి ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్ కింద అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. ఇవి పర్మనెంట్ జాబ్స్ అయితే కాదు. అలానే మిమ్మల్ని కాంట్రాక్ట్ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత తీసేయారనమాట. సో ప్రాజెక్ట్స్ అంటే వీళ్ళ యొక్క
వర్క్‌ను బట్టి ఎక్స్‌టెండ్ అయితే చేయడం జరుగుతుందన్నమాట కాంట్రాక్ట్ పీరియడ్ అనేది. సో, ఇప్పుడైతే మనకు 3 ఇయర్స్ వీళ్ళు కాంట్రాక్ట్ బేసిస్ కింద అయితే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. సో, మీరు కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ కదా అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయకండి. ఈ ఎక్స్‌పీరియన్స్ తీసుకుంటే నెక్స్ట్ ఏదైనా పోస్టల్ డిపార్ట్మెంట్స్‌లో జాబ్స్ పడినప్పుడు సో, ఈ యొక్క వర్క్ ఎక్స్‌పీరియన్స్ అనేది మీకు సో, యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది కాబట్టి సో, మాక్సిమం అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. 3 ఇయర్స్ మీరు సో, కాంట్రాక్ట్ పీరియడ్ కింద అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. కాంట్రాక్ట్ బేసిస్ కింద ఇదైతే గుర్తుపెట్టుకోండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్టయితే సో, ఎటువంటి ఎగ్జామ్ కూడా ఉండదన్నమాట. ఎటువంటి ఇంటర్వ్యూస్ కూడా ఉండవన్నమాట. సో, వన్స్ మీరు అప్లై చేసుకున్న తర్వాత సో, మీకు డిగ్రీలో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా సో, మిమ్మల్ని ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. అంటే మీకు డిగ్రీలో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా వీళ్ళు పర్సెంటేజ్ అయితే తీసి సో, ఫైనల్ మెరిట్ అయితే తీసేసి మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి మెడికల్ టెస్ట్ చేసేసి సో, జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో, ఎక్కువ అప్లికేషన్స్ కనుక వచ్చినట్టయితే సో, ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కానీ తక్కువ ఛాన్సెస్ అనమాట. మ్యాక్సిమం మనకు మెరిట్ ఆధారంగానే వీళ్ళు సో, ఈ యొక్క పోస్ట్‌కి సెలక్షన్ ప్రాసెస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీ అనమాట. సో, మీరు యొక్క నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవాలంటే అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో, ₹750 నాన్ రీఫండబుల్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో, ఈ యొక్క అప్లికేషన్ ఫీ వచ్చేసి మీరు ఆన్‌లైన్‌లోనే పే చేయాల్సి ఉంటుంది గైస్. మీరు అప్లై చేసుకునేటప్పుడే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత చివర్లో మనకు అప్లికేషన్ పేమెంట్ అంటే అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే చూపిస్తూ ఉంటుంది. సో, మీరు అప్లికేషన్ ఫీ వచ్చేసి ఆన్‌లైన్‌లోనే పే చేయాల్సి ఉంటుంది అప్లై చేసుకునేటప్పుడే. అదేవిధంగా ఇక్కడ మనకు లీవ్స్‌కు సంబంధించి కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. అది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో ఏ డిస్ట్రిక్ట్స్‌లో ఏ సర్కిల్‌లో మనకు వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి చిత్తూరు, తిరుపతి, ఏలూరు, అదేవిధంగా గూడూరు, నర్సారావుపేట్, నెల్లూరు, ఒంగోలు, విశాఖపట్నంలో అయితే మనకు వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట ఇక పోస్టులకు సంబంధించి. అదేవిధంగా మనకు తెలంగాణలో కనుక చూసుకున్నట్టయితే హన్మకొండ, అదేవిధంగా గాంధీ చౌక్, మహబూబాద్, నల్గొండ, అదేవిధంగా పెద్దపల్లి, సిద్దిపేట్, సిరిసిల్ల, వికారాబాద్, అదేవిధంగా వనపర్తిలో అయితే మనకు వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. మీరు అదర్ స్టేట్స్కి అప్లై చేసుకోవాలనుకుంటే అదర్ స్టేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. మనకు టోటల్గా 348 వేకెన్సీస్ని అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే భర్తీ చేస్తున్నారు. కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ కదా అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయకండి. సో, మ్యాక్సిమం అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలంటే గైస్ మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో, ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మీకు అప్లికేషన్ ప్రాసెస్ కావాలి అనుకుంటే సో, నాకు కమెంట్ సెక్షన్లో అయితే ఎస్ అని చెప్పేసి కమెంట్ చేయండి. 100% నేనైతే మీకు వీడియో చేసేసి అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది. గైస్ నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో, ఇక లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఇలా అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అప్లై చేసుకోవడానికి. సో, ఇక్కడ చూడండి మనకు ఇంపార్టెంట్ డేట్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇక పోస్ట్కి సంబంధించి. అదేవిధంగా మీరు ఫస్ట్ టైం అప్లై చేసుకుంటున్నట్టయితే మీరు క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా. సో, దీనిపైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ మీరు ఈ యొక్క పోస్టల్ డిపార్ట్మెంట్ జాబ్స్కి అప్లై చేసుకునేసి మీ దగ్గర రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ కనుక ఉన్నట్టయితే ఇక రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ ఇచ్చేసి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసేసి సబ్మిట్ చేసేసి మీకు అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేయొచ్చు అనమాట. సో, ఇక్కడ చూడండి క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా. సో, దీనిపైతే క్లిక్ చేసిందంటే ఇక్కడ మనకు ఫస్ట్ మీ యొక్క బేసిక్ ఇన్ఫో అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క ఫోటో, సిగ్నేచరు. సో, ఫోటో ఎంత ఎంబీలో ఉండాలి, సిగ్నేచర్ ఎంత ఎంబీలో ఉండాలని చెప్పేసి మనకు సో, క్లియర్ కట్గా నోటిఫికేషన్ పీడిఎఫ్లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో, ఇక పీడిఎఫ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకునేసి క్లియర్గా 1కి 2 సార్లు చెక్ చేసుకునేసి సో, మీ యొక్క ఫోటో, సిగ్నేచర్ వాళ్ళు చెప్పినటువంటి ఎంబీలో అయితే అప్లోడ్ చేసేసేయండి. తర్వాత మీ యొక్క ఫర్దర్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని అయితే ఒకసారి రివ్యూ చేసుకునేసి మీ యొక్క సర్టిఫికేట్స్ని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేసిన తర్వాత సో, మీ యొక్క పేమెంట్ అప్లికేషన్ ఫీ అని చెప్పాను కదా. సో, ఇక అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో, అప్లికేషన్ ఫీ పే చేసేసి మీకు అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలని చెప్పేసి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా నోటిఫికేషన్ పీడిఎఫ్లో ఉన్నాయి. ఒకసారి క్లియర్గా చెక్ చేసుకునేసి మిస్టేక్స్ లేకుండా అప్లై అయితే చేసుకోండి గైస్. సో, ఇదొచ్చేసి మనకు పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. సో, ఇక నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో, లాస్ట్ డేట్ లోపు అయితే అప్లై అయితే చేసుకోండి. సో, లాస్ట్ డేట్ వరకు కూడా వెయిట్ చేయకండి. సో, మళ్ళీ సర్వర్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి మ్యాక్సిమం వీడియో చూసిన వెంటనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. సో, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.